ఉదయకాలం 11 నుంచి 1 గంట వరకు మీ యొక్క కష్టం. ఎందుకంటే మీరు ఎంతవరకు ప్రభు కొరకు కష్టపడగలుగుతారో అంతవరకు కష్టపడండి. ఫలితాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఆదివారం పునరుద్ధాన దినము అయితే తరలు వంచండి. ఈరోజు ఉపవాస కూడికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువానికి స్తోత్రాలు. అయ్యారు నాడు సీనాయి పర్వతంపై అగ్నిమధ్య నుండి మోషేతో మాట్లాడిన మా దేవ, ఈ పరిశుద్ధ స్థలమంతా అగ్నిమయమై ఉండగా వినుచున్న బిడ్డలతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఎజ్రా గ్రంథంతో మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఎజ్రా గ్రంథాన్ని చూద్దామండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందిరము కట్టవలెను. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ మాటలు ఎవరు చెబుతున్నారంటే దేవుని బిడ్డలారా, కోరేషు రాజు బబులోను జయించాడు 539 BCలో. దేవుని బిడ్డలారా, ఈ కోరేషును గురించి దేవుడు ముందుగా యెషయా ప్రవక్త ద్వారా ఒక మాట ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని కూడా చూద్దాం దయచేసి. అప్పుడు కానీ మనకి అర్థం కాదు ఈ మాట. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుందండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనాన్ని. కోరేషుతో నా మంద కాపరి. అమ్మా చూసారా, కోరేషు రాజుతో దేవుడు చెప్తున్నటువంటి ప్రవచనం అంటే, కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా. అమ్మా విన్నారా? కోరేషు ఎవరంటే అన్యుడు. కోరేషు ఎవరండి? అన్యుడు. అయితే దేవుడు అంటున్నాడు నా చిత్తమును నెరవేర్చువాడా అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని వినిచున్న ప్రియా సోదరుడా సోదరి, నెరవేర్చువాడని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువని, దేవాలయమునకు పునాది వేయబడదువని నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అర్థమైందమ్మా? మనం ముందు చదువుకున్న మాటలకు అర్థం 3వ వచనం. ఎజ్రాలో 3వ వచనం చదువుకున్నాం కదా. కావున మీలో ఎవరు ఆయన జనుడై ఉన్నారు వారు యూదా దేశమందు యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరము కట్టవలెను. ఇంకొక మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 1 నుంచి 4వ వచనం వరకు మనం చదువుకుందామండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. రాజును నడికట్లను విప్పెదను, వేయబడకుండా తలుపును తీసేదను. తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిస్తూ ఉన్నాడు. అయితే చూడండి ఈ వచనాలు ఎంత బాగా కోరేషు రాజు గురించి తెలియపరుస్తూ ఉన్నాయో దేవుని బిడ్డలుగా గమనించాలి. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రాజస్థలంలో మరిగిన ధనము నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకుని ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచితిని. నీవు నన్ను ఎరగకుడినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. దేవునికి స్తోత్రం. ఈయన అన్యుడు కదా. ఈయన ఎవరండి? అన్యుడు. దేవుడి గురించి తెలియజేతను. అదే అన్నాడు, నీవు నన్ను ఎరగకుడినప్పటికీ. కోరేషు రాజు పూజించేటటువంటి దేవుడు వేరు, మరి దేవతలు వేరు. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకేం చేస్తానంటే నేను సత్కరిస్తాను, నీకు బిరుదునిస్తాను. దేవుడి పిల్లలారా గమనించండి. 13వ వచనం కూడా ఏమంటుందో ఒకసారి చూద్దాం.
నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణములు కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. దేవునికి స్తోత్రం. సరిపోతుంది. ఈ వచనాలు మనకు అర్థమయ్యే ఉంటాయి. ఈ చదవబడినటువంటి వచనాలు మనకి బాగా అర్థమయ్యే ఉంటాయని అనుకుంటూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కోరేషు రాజు ద్వారా బబులోను చెరలో ఉన్నారు. ఎక్కడున్నారండి? బబులోను చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు ఈ రాజైన కోరేషు విముక్తిని ప్రకటించాడు. దీని ద్వారా సకల జనులను పరిపాలించే సర్వాధికారి మన ప్రభువే అని తెలుస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, సకల జనులను పరిపాలించే సర్వాధికారి మన ప్రభువే అని తెలుస్తూ ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనంలో చూడండి ఏమంటున్నారో ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము. దేవుని బిడ్డలారా, మా పితరుల దేవ, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యమును ఏలువాడవు నీవే. దేవునికి స్తోత్రం. ఎవరు రాజ్యం అంటండి? అన్యజనుల యొక్క రాజ్యములను ఏలువాడు కూడా ఈయనే. కోరేషుని ఏలువాడు ఈయనే. బబులోను సామ్రాజ్యాన్ని నడిపించేవాడు ఈయనే. మాదీ యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్యాలను నడిపించేవాడు ఈయనే. సర్వ ప్రపంచాన్ని నడిపించేవాడు ఈయనే. దేవుని పిల్లలారా గమనించాలి. ఆయన అంటాడు కదా, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నిందించువాడను బ్రతికించువాడను నేనే, పాతాళమునకు పంపుచు అందులో నుండి పైకి రప్పించువాడను నేనే, గాయము నేనే పెడతాను, నేనే కడతాను. దేవుని పిల్లలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, అయితే ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుడు తాను సెలవిచ్చిన మాటను నెరవేర్చే నమ్మకము కలవాడంటండి ఈ కోరేషు రాజు. అందుకే అన్నాడు కదా, పారసీక దేశపు రాజు అయిన ఎజ్రా 1వ అధ్యాయము 1వ వచనం అండి. పారసీకపు దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు వేయించి పురాతమూలముగా ఇట్లు చేయించెను. దేవుని బిడ్డ చూసారా, దేవుడు కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించాడు. దేవుడు కోరేషు యొక్క హృదయాన్ని ప్రేరేపించగా దేశమందంతటా చాటింపు వేయించాడంటండి. ఏమని వేయించాడు? ఎవరెవరు ఆయన ప్రజలై ఉన్నారు. మనం చెప్పుకోబోయేటటువంటి వాక్యం ఏంటంటే ఆయన ప్రజలు. ఎవరి ప్రజలండి? ఆయన ప్రజలు. బైబిల్ అంటూ ఉంది, ఆయన మన దేవుడు, మనమందరము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి సాగిలపడి ఆయనకు నమస్కారం చేద్దాం. మనం ఆయన ప్రజలమై ఉన్నాము. ఆయన మనల్ని కొనుక్కున్నాడు. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కుని ఇశ్రాయేలీయులు 12 గోత్రాలతో సహా పౌరులుగా మనల్ని చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే, ఇశ్రాయేలీయులు జన్మతా వారు దేవుని పిల్లలు. అయితే మనము జన్మతా యూదులము కాము, అన్యులము. ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మనల్ని కొనుక్కుని ఆయన ఏం చేశాడంటే దత్తత చేసుకుని మనల్ని కూడా ఇశ్రాయేలీయులతో సహపౌరులు చేశాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుని దగ్గర, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఇశ్రాయేలీయులకి ఎంత అధికారం ఉందో మనకు కూడా అంతే అధికారం ఉంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఇశ్రాయేలీయులు 12 గోత్రాలకి దేవుని దగ్గర ఎంత అధికారం ఉందో మనకు కూడా అంతే అధికారం ఉంది. దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఆయన,
శాస్త్రుడి నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో చేరదని చెబుతూ ఉన్నాను. మనం ఎందుకు ఉండాలంటే శాస్త్రుడి నీతి సరిపోవటం లేదు, పరిసయ్యుల నీతి కూడా సరిపోవటం సరిలేదు. ధర్మశాస్త్రం కింద ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. ఇశ్రాయేలీలు కూడా ఎక్కడున్నారంటే ధర్మశాస్త్రం కింద ఉండిపోయారు వారందరూ కూడా. ధర్మశాస్త్రము నీతిని దేవుని నీతిని నెరవేర్చలేకపోతూ ఉంది. ధర్మశాస్త్రము దేవుని నీతిని నెరవేర్చలేకపోతూ ఉంది. దేవుని నీతి అంతయు నెరవేర్చిన వాడు యేసు ప్రభువు ఒక్కడే. దేవునికి స్తోత్రం. తండ్రి యొక్క నీతిని ఆయన నెరవేర్చాడు. అందుకే అన్నాడు, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అన్నాడు. ఇలాగా కనుక మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు నిబంధన కింద ఉన్నాం, కొత్త నిబంధన కింద ఉన్నాం. మనము కొత్త నిబంధనకి మనము దాసులము. కానీ వారందరూ 12 గోత్రాల వారు ఆ పాత నిబంధన కింద ఉన్నారు వారందరూ కూడా. అందుకే తీర్పు సమయంలో పాత నిబంధన ద్వారా వారికి ఆ 12 గోత్రాలకి తీర్పు తీరుస్తాడు అంటాడు. ఎలా తీరుస్తాడు? పాత నిబంధన ద్వారా 12 గోత్రాలకి తీర్పు తీరుస్తాడు. మనకి ఎలా తీరుస్తాడు అంటే క్రొత్త నిబంధన కింద ఉన్నాం కనుక క్రొత్త నిబంధన ద్వారా మనకి తీర్పు తీరుస్తాడు. యేసుక్రీస్తు ద్వారా పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రొత్త నిబంధన బట్టి ఆయన తీర్పు తీర్చుకుంటూ వెళ్తాడు ముందు. జాగ్రత్త సుమా, దైవ ప్రజలారా, వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, అమ్మా ఎవరు ఆయన ప్రజలై ఉన్నారు అంటుంది వాక్యం. కోరేశ్వర ఎవరు ఆయన ప్రజలై ఉన్నారు? మనమందరము ఎవరమంటే ఆయన ప్రజలమండి, ఆయన మేపే గొర్రెలమండి. దేవుని పిల్లలారా, మనము ఆయన ప్రజలమో కాదో ఎప్పుడు తెలుస్తుందంటే రాకడ సమయంలో దూత దిగి వచ్చి ఆ భయంకరమైనటువంటి అగ్ని భూమి కాలుతూ ఉన్నప్పుడు కాలి అమ్మ కిందకి దిగిపోతూ ఉన్నప్పుడు, దేవుని పిల్లలారా, దాగు చోటికై మనం పరుగులెడతాం కదా, ఆ సమయంలో దూత వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అంటే ఎవరు ఆయన ప్రజలో ఎవరు ఆయన ప్రజలు కాదు. అర్థమవుతుందమ్మా? భూమి కాలుతూ ఉన్నప్పుడు, అది కిందకు దిగబడిపోతూ ఉన్నప్పుడు, మనము నిలబడటానికి చోటు లేక మనం పరుగులు పెడుతూ ఉన్నప్పుడు దూతలు దిగి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఎవరు ఆయన ప్రజలై ఉన్నారు, ఎవరు ఆయన ప్రజలు కాదు. అందుకని ఆ దినము కొరకు మనం అందరము కూడా ముద్ర వేయబడి ఉన్నటువంటి వారము కనుక జాగరూకులై ఉండాలి అని వాక్యము పదే మనల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉంది. దేవుని పిల్లలారా గమనించాలి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, చెప్పనా, ఇప్పుడు మనోళ్ళు దుబాయ్ వెళ్తున్నారు కదా, మనోళ్ళు ఏం చేస్తున్నారు? దుబాయ్ వెళ్తున్నారు. ఇక్కడ నుంచి బొంబాయి ఎయిర్పోర్ట్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? తన దగ్గర ఉన్నటువంటి బ్యాగు అక్కడ పెడతాడు, లగేజ్ దగ్గర. ఆ బ్యాగుని చూసుకుంటాడు ఆయన, ఎన్ని కేజీలు వచ్చింది, 20 కేజీలకు లోపు వచ్చిందా, బ్యాగుకి స్టిక్కర్ అందిస్తాడు. స్టిక్కర్ అందించేసి మనకి కార్డు ఒకటి ఇస్తాడు. ఏం కార్డు అండి? మనం విమానంలో కూర్చోటానికి ఏ సెక్షన్లో ఉంటాయండి. అక్కడ ఏ సెక్షన్లో కూర్చోవాలో, ఎక్కడ చోటు వచ్చిందో, కిటికీ దగ్గర వచ్చిందా, మయాన్ని వచ్చిందా, ఒక పక్క వచ్చిందా, మన సీట్ నెంబరు, మన సెక్షన్ నెంబర్ అన్నీ కూడా దాని బోర్డింగ్ పాస్ అంటారు. దాన్ని అది ఇస్తాడు మనకి. ఏమిస్తాడు? అది ఇస్తాడు. అది ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఇంకో పేపర్ ఒకటి ఇస్తాడు. ప్లేట్లో మనం ఏ భోజనం తింటామో, చికెన్ తింటామా, మటన్ తింటామా, వెజిటేబుల్ తింటామా, ఎగ్ ఫ్రై తింటామా, డిగ్ ఫ్రై తింటామా, ఏం తింటామో పూర్తి చేసి అవి ఇవ్వాలన్నమాట. దాన్ని బట్టి మనకి సీట్ కాడికి భోజనం వస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ అక్కడి నుంచి మరొక చోటుకి వెళ్తాం. మన వీసా చెక్ చేస్తాడు. మనం వచ్చినటువంటి డేటు, తిరిగి వెళ్తున్న డేట్ చెక్ చేస్తాడు. వీసా టైం ఉందో చూసుకుంటాడు, ముద్ర వేస్తాడు, మనం పంపేస్తాడు. 2వ చెకింగ్ అయిపోయింది. ఇక 3వ చెకింగ్ ఉందండి. ఆ 3వ చెకింగ్ మన బాడీని చెక్ చేస్తాడు, మన సామాన్లు చెక్ చేస్తాడు, పాస్పోర్ట్ వీసా చెక్ చేస్తాడు. మనల్ని చూసుకుంటాడు, మనం కాదో చూసుకుంటాడు. అది చెక్ చేసి పంపేస్తాడు. ఇంకంతే. అక్కడికి దాటి వెళ్ళిపోయామంటే మళ్ళీ
ఎవడు వచ్చినా సరే వెనక బయటకు వచ్చే సెక్షన్ లేనే లేదు. మనం ఆ 3వ గేట్లోంచి బయటికి రావాలి అంటే ఏ ప్రధానమంత్రి గారు లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ గవర్నర్ గారు వస్తేనే తప్ప మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి పద్ధతి లేనే. ఆల్రెడీ మన దగ్గర బోర్డింగ్ పాస్ ఉంది, మనం గూగుల్ ఉంటే ఆ ఫ్లైట్ వచ్చిన తర్వాత మనం తీసుకెళ్ళి మన సీట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు మన దగ్గర బోర్డింగ్ పాస్ లేదనుకోండి, మనం ఎక్కడే కూర్చున్నాం కదా, అంత లెక్కలేము, అన్ని గేట్లు దాటుకుని మనం వెళ్ళలేం. మన గురించి ఎవడో పట్టించుకోడు. ఒకవేళ నీకు బోర్డింగ్ పాస్ ఇచ్చేసిన తర్వాత నువ్వు ఎక్కడైనా బయట కూర్చోనండి, నిన్ను ఎత్తుక్కుని మరీ తీసుకుపోతారు, వచ్చి ఎత్తుక్కుని మరీ తీసుకెళ్తారు. ఇంకా అర్థమై చెప్పాలంటే బ్యాంకులో డబ్బులు మార్చుకుంటే వెళ్ళావు, నీకు కాయిన్ ఇచ్చాడు. నీకు ఏమి ఇచ్చాడండి? కాయిన్ ఇచ్చాడు. ఆ కాయిన్ నువ్వు ఇచ్చేటంత వరకు కాయిన్ గురించి ఎదురు చూస్తాను. పొద్దున్నే కాయిన్ అనుకుని వెళ్ళిపోయి నువ్వు సందాల దాకా రాకపోతే ఆ కాయిన్ గురించి ఎదురు చూస్తాను ఉంటాడు. ఎవరికి ఇచ్చినటువంటి వ్యక్తి వచ్చాడా లేదా అని. ఎందుకంటే ఆ కాయిన్ మరి సాయంత్రం వాడికి జమ చెప్పాలి. నీకు వెళ్ళొస్తాడు కదా డబ్బులు ఇచ్చేటప్పుడు. అదన్నమాట దేవుని యొక్క రక్షణ కూడా ఆ దినమున ఆ ఖాళీ దిగిపోతూ ఉన్నప్పుడు ఆ రోజున తెలుస్తుందంటే మనం పొందిన రక్షణ యొక్క విలువ ఎంత, విలువ ఏమిటి, ఎందుకు మనం రక్షణ పొందామో ఇప్పుడు చాలా మందికి తెలియటం లేదు. ఎందుకంటే రక్షణ అనేక ఉద్దేశాలతో పొందుతూ ఉన్నారు. వారి కార్యాలు జరిగించుకుంటాం కొంతమంది రక్షణ పొందుతూ ఉన్నారు, మొక్కుబడి రక్షణ కొంతమంది పొందుతూ ఉన్నారు, దేవునితో బేరమాడి రక్షణ కొంతమంది పొందుతూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది చేస్తే నేను నీకు ఇది చేస్తాను. ఇలాగ దేవునితో బేరమాడి రక్షణ పొందేవారు కొంతమంది, ఇలాగ రకరకాల రక్షణలు పొందుతూ ఉన్నారు. దేవుని బిడ్డలు గమనించాలి. ప్రభు ఒక మాట చెప్పారు బైబిల్లో. ఏం చెప్పారు చెప్పండి రక్షణ గురించి? నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షించబడు. ఒకటే మాట. నీవు మా అద్భుతాలు చూసి కానీ, ఆశ్చర్యకార్యాలు చూసి కానీ, లేక మరొకటి కానీ అవేమీ చూడకుండా కేవలము ప్రభువు తట్టు చూసి బాప్తిసం పొందడం అంతే. అంటే నీలో ఉన్నటువంటి నమ్మిక, నీలో ఉన్న నమ్మిక. ఆయన అదే చూస్తున్నాడు. నిన్ను ఎలా చూస్తున్నాడంటే ఏ విధంగా నీవు పొందావో అదే చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు గమనించాలి. వాక్యాన్ని వినిచిన సోదరుడా ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం దేవుని బిడ్డలు 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు. బబులోను రాజునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి. విన్నారా? బబులోను దేశంలో వీళ్ళు బందీగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఈ 70 సంవత్సరాలు జరిగిన తర్వాతే నేను ప్రవచించినటువంటి ప్రతి ప్రవచనము కూడా నెరవేరుతుంది అని చెప్పాడు దేవుడు. దైవ ప్రజలారా గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, ఎందుకంటే మరియు ఇక్కడ ఇశ్రాయేలీయులు బబులోనులో స్థిరపడిపోయారు. వాడు బబులోనుకి చెరగా వెళ్ళిపోయారు కదా, ఇంకేం చేశారంటే వాడు స్థిరపడిపోయారు బబులోనులో. ఇప్పుడు చూడండి, ఏదో ఊరు నుంచి మనం ఈ ఊరు వచ్చామనుకోండి, ఇది బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ అన్నీ బాగున్నప్పుడు మళ్ళీ తిరిగి మన ఊరు వెళ్ళాలని మనం అనుకోం కదా, ఇక్కడే స్థిరపడతాం. మనం ఏం చేస్తాం? మనం ఇక్కడే స్థిరపడిపోయారు. వెళ్ళిపోయి వారందరూ కూడా బబులోనులో స్థిరపడిపోయారు. దేవుని బిడ్డలు గమనించాలి. ఇప్పుడు బబులోను నుంచి అనగా కోరేషు చేసినటువంటి కోరేషు చెప్పినటువంటి మాటలు, మీరు ఎవరు ఆయన జనులై ఉన్నారు, వారందరూ తిరిగి మరలా యెరూషలేము వెళ్ళండి అని చెప్పాడు కదా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు బబులోనులో స్థిరపడిపోయారు. బబులోను నుండి యెరూషలేమునకు 1400 కిలోమీటర్ల దూరం అండి, 4 నెలల ప్రయాణము. దేవుని బిడ్డలారా గమనించాలి. ఎవరు ఆయన జనులై ఉన్నారు అని కోరేషు రాజు చెప్పిన మాటకి అందరూ సిద్ధపడలేదు, కానీ కొంతమంది ఒక 50,000 మంది సిద్ధపడ్డారు. గమనించాలి. అయితే చాలా మంది బబులోనులోనే ఉండిపోయి సహాయాన్ని అందించారు. ఎందుకంటే మళ్ళీ మనం వెళ్తాం, మళ్ళీ ఎవడో ఇంకో రాజు వస్తాడు, వాడు దాన్ని జయిస్తాడు, దాంతో యుద్ధం చేస్తాడు, మళ్ళీ ఆడు తీసుకుపోతాడు. ఇంకెందుకు చెప్పరా? నేను ఇక్కడ బాగుంది, ఇక్కడే ఉండిపోతే వదిలిపోద్ది.
చూసారా? బబులోను నుంచి వచ్చిన కోరేషు యుద్ధం చేశాడు, తీసుకుపోయాడు. దేవుడు అతని హృదయాన్ని స్వాధీనంలో ఉంచుకున్నాడు. వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది. మళ్ళీ వెళ్ళండి అంటున్నాడు. మీలో ఎవరెవరైతే జిల్లాలో వెళ్ళండి అంటున్నాడు. వెళ్తాము. మళ్ళీ ఎవరో రాజు సిద్ధం చేస్తాడు. మళ్ళీ మనల్ని అందరిని ఇంకో దేశం తీసుకుపోతాడు. అక్కడ మనం ఏ బాధలు పెడతాడో తెలియదు. ఈ చెప్పలన్నీ ఎందుకు? ఇక్కడ ఉంటే వదిలిపోతుంది అనుకుంటారు దేవుని పిల్లలు. ఇప్పుడు ఎలాగంటే పాల్లో ముందు ఇది జరుగుతుంది క్రిస్మస్ పండుగ. ఏం జరుగుతుంది? పాల్లో క్రిస్మస్ పండుగ జరుగుతుంది. ఆరుగురి సంఘాన్ని దళితుడి సంఘాన్ని రమ్మనం అంటున్నాం. వాళ్ళేం చేస్తున్నారంటే ఎందుకురా బాబు ఈ చెప్పలన్నీ మనకు అటు వెళ్తాం ఇటు వెళ్తాం. మళ్ళీ మన ఊళ్ళో పండుగ జరిపించాలి కదా, మన ఊరు వస్తాడు కదా ఆయన, మన ఊళ్ళో తిరగాలి కదా, మన ఊళ్ళో వాకింగ్ చెప్తాడు కదా, ఆ వాకింగ్ మీద ఎక్కడైనా వచ్చాం కదా, ఎందుకంటే అక్కడ దాకా పోతాం. చూసారా? అలాగా ఆలోచన చేసి చాలా మంది రావటం లేదు. వాళ్ళకి అర్థమయ్యే రావట్లేదు, అర్థం కాక రావట్లేదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క నోటి మాట. మనం పని పాట లేకుండా తిరగటం లేదండి. ఉచితంగా మనం తిరగటం లేదు. ఆయన తిరగమన్న వాళ్ళని తిరుగుతున్నాం. 25 ఇక్కడ పండగ రోజు పండగ చేస్తామని సుత్తప్పుడు చేస్తున్నారని అడుగుతున్నారండి. మరి ఒక్క ఆయన కదా 3 దుఃఖం చెయ్యాలి కదా మరి అని నేను అంటున్నాను. బలపరచాలి. మరి ఏం చేస్తాం? ఈ వాడుకట్టోళ్ళు నువ్వే బలపరచాలి. తెలుసు కదా వాళ్ళకి ఎలాగంటే పండుగ 25 కదా, 25 చేయడం మనం ఇప్పుడు చేస్తున్నాయి. అయ్యేళ్ళకి ఆ దిశలో ఉంటారు. ఇప్పుడు పండుగ ఉంది, షష్ఠి లేక శివరాత్రి లేక సంక్రాంతి, అదొక రోజు వస్తుంది కనుక ఆ రోజు చేయాలి కదా. ఇప్పుడు సంక్రాంతి మనం ముందు చేస్తాడు ఎవడనని చేయడు, ఆ రోజునే చేస్తారు. అలాగన్నమాట. వాళ్ళు ఆ ఉద్దేశం పడతా ఉన్నారు. వాళ్ళకి తెలియదు, విధానం ఏంటంటే తెలియదు కదా దాని గురించి. అయితే సుమారు 50,000 మంది లేచి యెరూషలేముకు వచ్చి దేవుని మందిరపు నిర్మాణ పనిలో వీరు ఏకీభవించారు. దేవుని బిడ్డలారా, దేవుని ఎడల విశ్వాసం ఎటువంటి కార్యములు జరగడానికి కారణమనియో మనం గ్రహిద్దాం. దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుని ఎడల విశ్వాసముతో వారి జీవితాలలో దేవుడు ఈ నమ్మి వచ్చారు కదా, యెరూషలేముకి నమ్మి వచ్చారు. వారి జీవితాల్లో ఏ కార్యం జరిగిందో కొన్ని చూద్దాం మనం దేవుని పిల్లలారా. మొదటిగా నూతన ప్రారంభాన్ని మనకిస్తూ ఉందంటండి. ఏమిస్తుంది? నూతన ప్రారంభము అనగా దేవుని యొక్క వాగ్దానము నెరవేర్పు సమయం ఆసన్నమైంది. దేవుని యొక్క మాటలు నెరవేర్చేటటువంటి సమయం ఆసన్నమైంది. అది నూతన ప్రారంభము. దేవుని బిడ్డలారా గమనించాలి. ఎందుకంటే 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో పౌలు కొరింథీ సంఘముతో అంటాడు, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. ఇశ్రాయేలీయులు దేవుని సొత్తైన ప్రజలుగా ఎన్నుకోబడ్డారు. అయితే వారు పాపము చేయటం వలన దేవుడు కోరుకున్న యెరూషలేము నుండి దూరమై శత్రువుల చేతిలో వారు బానిసలయ్యారు. ఇశ్రాయేలీయులు అనగా ఎవరంటే దేవుని పిల్లలు. మరి దేవుని పిల్లలు బానిసలుగా ఎందుకు వెళ్ళిపోయారా అంటే వారు ఏం చేశారంటే దేవుని బిడ్డలారా గమనించాలి. వారు పాపము చేయటం వలన దేవుడు కోరుకున్న యెరూషలేము నుండి దూరమై శత్రువుల చేతికి వారు బానిసయ్యారు. అయితే దేవుడు వారితో చేసిన నిబంధనను మర్చిపోలేదు. దేవుడు వారితో ఏం చేశాడండి? నిబంధన చేశాడు. ఇదిగో నేను మరలా మిమ్మల్ని తీసుకొస్తాను. మరలా ఏం చేస్తాను? నేను మిమ్మల్ని తీసుకొస్తాను. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో పౌలు రోమా సంఘముతో ఏమంటున్నాడు చూద్దాం. దేవుని బిడ్డ రోమీలకు రాసిన కొందరు అవిశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున విన్నారా? అందులో కొందరు అవిశ్వాసముతో ఉన్నారు. ఎలా ఉన్నారండి? అవిశ్వాసముతో ఉన్నారు. వారు అవిశ్వాసము వలన వారు అవిశ్వాసము పడినంత మాత్రాన దేవుడు నమ్మదగిన వాడు అయిపోతాడా? దేవుని పిల్లలు గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా నమ్మదగని వాడు ఎంత మాత్రము కూడా కాదు.
దేవుని పిల్లలారా, దేవుణ్ణి నమ్మి చెడిపోయిన వారు ఎవరూ లేరు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అయ్యా నేను చెడిపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరో కనిపించరు మనకి. మన తప్పిదాలు ఏంటో అందులో మన పాపము చేత, మన అతిక్రమముల చేత, మన తప్పిదాల చేత మనం పాడైపోయామే తప్ప ఇందులో దేవునికి సంబంధం ఏమీ కూడా లేదు. దేవుని బిడ్డలారా గమనించాలి. వాక్యాన్ని విరుచున్న సోదరుడా సోదరి, ఒక ఆయన ప్రార్థనకి వెళ్ళేవాడు, మానేసి మరలా లోకానుసారంగా తిరుగుతూ ఉన్నాడు. తిరిగి వాడు వండకుండా వేరే చోట మళ్ళీ సాక్షి చెప్పాడు, ఇదేంటి ఆయన మొన్నటిదాకా ప్రార్థనకి వెళ్ళావు కదా అంటే వాడు అడుగుతున్నాడు ఏంటంటే దేవుడు మాకు ఏం చేశాడు, అందుకే మానేశాను. దేవునికి స్తోత్రం. అమ్మా, నువ్వు ఒకడు మానేసినంత మాత్రాన్ని దేవునికి నష్టమేమీ లేదు. ఇప్పుడు మనం ప్రార్థనకు రాకపోతే దేవుడికి నష్టం అంటారా? దేవుని పిల్లలు గమనించాలి. ఇందాక చెప్పుకున్నాం కదా, భూమి కాలిపోయి కిందకి దిగబడిపోతుంది అంటండి. అదిగో అప్పుడు తెలియాలి, అప్పుడు తెలుస్తుంది. అదే అంటాను, అంతవరకు ఎవరికి కూడా తెలియదు. వీళ్ళారా, ఎందుకు నమ్మాలో, ఎందుకు రక్షణ పొందాలో, ఎందుకు ఆయన్ని వెంబడించాలో, ఎందుకు ఆయన మాట వినాలో ఆ రోజున తెలుస్తుంది అంటే, కానీ ఆ రోజున మన గోడు వినేవాడు ఎవడు కూడా ఉండడు. మన ఒక్క చూసేవాడు ఉండడు. ఎవడి మట్టుకు వాడు, ఎవడి ప్రాణాన్ని వాడు రక్షించుకోవడానికి భయంకరమైన పరుగులు పెడుతూ ఉంటారండి. అయ్యో భార్య పడిపోయింది, ఆవిడ లాగుదామని ఎవడో చూడు. అయ్యో పిల్లలు పడిపోయారు, లాగుదామని ఎవడో చూడు. దేవుని బిడ్డలారా, ఎవడి ప్రాణాన్ని వాడు దక్కించుకోవడం కోసం పరుగులు పెడుతూ అహంకారాలు చేస్తూ ఉంటారంటండి. అది బహు భయంకరమైన దుర్దినము అన్నాడు. గర్భిణీ స్త్రీలకు పాలు ఇవ్వటానికి శ్రమ అన్నాడు ఇంకా యేసుప్రభు. అటువంటిది చలికాలంలో రాకూడదని కోరుకుంటున్నాను అన్నాడు ఆయన. ఏ కాలంలో రాకూడదంటండి? చలికాలంలో. ఎంత భయంకరమైన చలి చెప్పండి. 5 గంటలు దాటిందంటే ఇంక బయట మనం తిరగలేకపోతున్నాం. ఇది వరకు ఈ చలి ఎక్కడ ఉండేదంటే సౌదీ అరేబియాలో ఉండేది. సాయంకాలం మీకు 5-5:30 అయిపోయిన తర్వాత ఇక ఉండాలంటే కష్టమైపోయిందని బయట పనిచేయాలి. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి కాలంలో 7, 8, 9 ఆ ప్రాంతంలో మీకు ఇందులో చేతిలో నీళ్లు వస్తున్న ఒక 5 నిమిషాలు పట్టుకుంటే ఐస్ గడ్డ అయిపోయింది అనమాట అని చెప్తాను. చలి భయంకరమైన చలి అండి, ఇప్పుడు మామూలు చలి కాదు. అటువంటి చలి మరలా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు గమనించాలి. ఒకవేళ కొంతకాలానికి మందు కూడా మంచు ఖండంగా మారిపోతేమో. ఎందుకంటే మంచు ఖండాలు చాలా ఉన్నాయి. ఎస్కీమో ఉంది, అదంతా కూడా మంచు ప్రదేశం. అక్కడ పంటలేమి కూడా పండవు. ఇలా అలాగని మందు కూడా ఒకవేళ మంచు ఖండం అయిపోతేమో కొంతకాలానికి. దేవుని సంఘం భయంకరమైన చలి. అయితే వాక్యాన్ని వినుచున్న సోదరుడా సోదరి, వాక్యం ఏం చెప్తుందో చూద్దామండి. అమ్మ ఏం చెప్తుంది అంటే, దేవుడు విశ్వసించిన వారు దేవుడు రాజు ద్వారా తెలియజేసిన ఆజ్ఞకు విధేయులుగా నిలిచారు. చూసారా, ఎంతమంది అయితే ప్రభువుని నమ్మారో ఆ నమ్మిన వారు కోరేషు రాజు చాటింపు వేయించినప్పుడు వారందరూ కూడా 50,000 మంది విశ్వాసులుగా నిలబడ్డారంటండి. వారు దేవుని యందు విశ్వసించిన వారు ఎంతటి లోయ గుండా ప్రయాణించినా రేపు మరలా దేవునితో పర్వతంపై నిలుస్తారు. దేవుని నమ్మేవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎటువంటి లోయ గుండా నడిచినా సరే. దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంతరించినను. మా గాఢాంధకారపు లోయ లేక మరణాంధకారపు లోయ. ఇక మరలా ఆ లోయలోంచి ఎక్కుతామో లేదో కూడా మనకు తెలియదు. అటువంటి భయంకరమైన లోయ గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని బిడ్డలు గమనించాలి. వాక్యాన్ని వినుచున్న సోదరుడా, ఎందుకంటే ఆ లోయ గుండా మరలా మనము రోజు గమనించాలి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళగా కొంత అటు వెళ్ళేసరికి ఒక గుమ్మం తగిలింది. ఆ గుమ్మం దగ్గర ఒక గది ఉంది. ఆ గది దగ్గర నుంచున్నాను. ఆ గది నుంచి ఒక ఆయన వచ్చి తలుపు తీసి అలా చూశాడు. నేను ఎలా నుంచున్నా నాకు చేతులు పెట్టుకున్నాను.
తలుపు పూర్తిగా వేయకుండా ఒటిగిలిగా వేసి లోనకి వెళ్ళాడు. సరే లోనకి వెళ్ళి ఏం చేస్తున్నాడని చెప్పి ఎలా వంగుని చూశాను. ఆయన లోనకి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గర ఒక లాకర్ ఉందండి. అది మారువాడి దగ్గర ఉంటుంది, బంగారం దాచుకున్న లాకర్, పెద్ద లాకర్. అది దాన్ని ఓపెన్ చేశాడు. అందులోంచి దప్పడ కాంతులు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఆ కాంతులు ఏంటంటే చూడలేమన్నమాట. కళ్ళు మిరుమిట్లు కూలిపోయేటటువంటి కాంతులు వస్తున్నాయి అంతే. ఆయన ఒక 4 తీసుకున్నాడు. అవి ఏంటో కూడా పూర్తిగా మనకు కనిపించలేదు. పట్టుకొచ్చి మా గడప బయటికి రాలేదు. గడపలోనే ఉన్నాడు. దారబంధాన్ని పట్టుకున్నాడు. చేయి చాపమన్నాడు, చాచాడు. చేతిలో పెట్టి మళ్ళీ అంతే తలిపేసాడు. అక్కడి నుంచి ఒక మార్గం ఉంది. మరలా ఆ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తే అదొక హాల్లో ఉంది. హాల్లోకి వెళ్ళింది అన్నమాట. హాల్లో అంగీలు వేసుకుని మొఖాల మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారండి వాళ్ళు. అసలు శబ్దం లేదు, సూది పడితే వినిపిస్తుంది అన్నమాట అండి. ఒక మనిషికి మధ్యలో బాగా దూరం ఉందన్నమాట అండి. అలాగ వరుసగా మోకరించి ఉన్నారు. అదే లైన్లో నాకు కూడా అంగీ వేశారు. అంగీ వేసి మోకరించమన్నారు. మోకరించాను నేను కూడా. ఎవరు పెట్టారా? మోకరించిన తర్వాత అక్కడి నుంచి లెగిసి మరలా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత బయటకు వస్తే ఒక నడిచేటటువంటి దారి ఉంది. అది కొత్త కంకర వేసినటువంటి దారి, చిన్న దారి. ఆ దారిలో నడుస్తూ ఉండగా ఇలాగా ఎక్కడి నుంచి వచ్చిందో జాన్ గారి భార్య వచ్చింది. ఎక్కడికి వచ్చింది? జాన్ గారి భార్య వచ్చింది. వచ్చి ఈ కుడి చేయి పట్టుకుని ఆవిడ నడిపిస్తుందని మాట్లాడినారు. నడుచుకుంటా వెళ్తేప్పటికి లోయ వచ్చేసింది. ఎంత లోయ అంటే అగాధమైన లోయ అన్నమాట అండి. ఆ లోయలోకి ఆవిడ దిగింది, నాతో పాటు దిగి మరలా చేయి పట్టుకుని మళ్ళీ కొండ ఎక్కాం. మళ్ళీ ఆ కొండ మీద ఎంతలక్క కంకర రోడ్డే, ఇంకొక రోడ్ లేదు సమా. మళ్ళీ కిందకి దిగాం. మళ్ళీ కొండ, మళ్ళీ లోయ. దరిదాపు అలాగా 7 లోయల్లోకి దిగానండి. 7వ లోయలోకి దింపి మళ్ళీ పైకి ఎక్కించిన తర్వాత అంటే మాయమైపోయింది ఆవిడ. మరి కనిపించలేదు ఆవిడ. ఇలాగ నాకు మెలుగు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. దూరం గారు ఆవిడని కేకేటప్పటికి నేను వరకు కూడా లేచింది. కేకైపోతే ఏమైపోతుంది? నేను అదే చెప్తాను ఎప్పుడైనా. ఎందుకంటే నా అంతటా నేను అమ్మాయి ఈ పని చేయటం లేదు. దేవుని పిల్లలు గమనించాలి. దేవుడు నిలవబెట్టాడు కనుక మనం అందరము కలిసి ఈ పనిలో ముందుకు నడిస్తే మనం అందరము కూడా ఆయన పాదాల దగ్గర ఉండాలన్నదే నా ఆశ. దేవుని పిల్లలు రాకడ సమయంలో మనం అందరం ఎక్కడ ఉండాలండి? ఆయన పాదాల దగ్గర. ఈ బంధం ఎక్కడితో తెగిపోకూడదు అమ్మా. ఇది లోకానుసారమైన బంధం కాదండి. దేవుడు ఏర్పరిచినటువంటి బంధము. ఏ బంధం అండి ఇది? అమ్మా, దేవుడు ఏర్పరిచినటువంటి బంధము కనుక ఎక్కడితో తెగిపోకూడదండి ఇది. కనుక మనము ఆయన ఎదుట ఇలా నిలబడి వారమై ఉండాలి. ఆయన ఎదుట మనము ఇదే విధముగా ఉండువారమై ఉండాలి. దేవుని పిల్లలారా గమనించండి. వాక్యాన్ని వింటున్న సోదరుడా